మీరా? ఐఎమ్ సారీ, విజయరామ్ అనుకున్నాను. వస్తా. ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్. అమ్మా అమ్మా, నా లక్ష్యం సాధించానమ్మా. అసలు హంతకుని కనిపెట్టాను. మా నాన్న నిర్దోషం నిరూపిస్తాను. విడిపోయిన 2 కుటుంబాలను ఏకం చేస్తాను. నీ మేనకోడలను నీ కోడలుగా తెస్తానమ్మా, తెస్తాను. ఈ జన్మలో జరగని పనిరా. నాన్న, ఏ ఇప్పటికైనా నీ కక్ష తీరిందా? కడుపు చల్లబడిందా? నాన్న, నాకు మీ మీద కక్ష లేదు నాన్న, కల్లో కూడా లేదు. లేకుండానే నీ కొడుకుని ఐటీలో పంపించావా? నాన్న, మీరేమంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలీదా? లేదు నాన్న, నాకు అసలు ఏమీ తెలియదు. తెలీదు. నా నోటితో చెప్పించాలనా? అయితే విను, విని సంతోషించు. మమ్మల్ని సర్వనాశనం చేశాడు. నీ మొగుడు మమ్మల్ని ఒక్కసారిగా చంపితే నీ కొడుకు అణువు నా చిత్తం వచ్చేసి చంపాడు. వీడి బెదిరింపులకు లొంగిపోలేక చేయని హత్యను నెత్తి మీద వేసుకున్నాను. రాధ జైలుకి వెళ్ళింది. మేము కులిపోలం అయ్యాం. ఏమిటి మీరు అనేది? రాధ జైలుకి వెళ్ళిద్దా? వాళ్ళకేం చేస్తుందిరా? ఆత్మాభిమానం కాదు కాబట్టి వెళ్ళింది. నీకు అంతరాత్మను అమ్ముకోవడం కన్నా హంతకాలు కావడం మేలని వెళ్ళింది. గోపి, ఏమిటి ఘోరం? అసలు నువ్వేం చేశావు నాయన? నిజం చెప్పు. అమ్మా, నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. రాధ ఇలా చేస్తుంది అనుకోలేదు. అనుకోలేదు. నీ బెదిరింపులు లొంగి నీ కాలమే పడుతుంది అనుకున్నావు. నా చేత నీ కాళ్ళు కడిగిస్తుంది అనుకున్నావు. చండాలుడా, అమాయకంగా నిన్ను ప్రేమించినందుకు దానికి ఎంత ద్రోహం చేశావురా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు దొంగని బయటపడింది కానీ లేకపోతే దాని బతుకు ఏం కాదు. నాన్న, ఏమిటి మీరు అనేది? గోపి దొంగ? గోపి లేదమ్మా, లేదు, అంత అబద్ధం. అబద్ధమైతే ఆ దొంగల ముడతో నీకేమిటా సంబంధం? ఆ ఉత్తరాలు నీకు ఎలా వచ్చాయి? వాటిని చూపించి మా దగ్గర డబ్బు గుంజుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? చెప్పరా? నా మొహం చూసి చెప్పు. నాన్న, వాడిని వదలండి, నేను చెప్తాను. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా? ఇదేనా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? ఈ దొంగ బ్రతికేనా? నాన్న, వీడు చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలదు. ఇంతకంటే నేనేమీ చేయలేను నాన్న. పిలిపించండి, పోలీసులు పిలిపించండి. వీళ్ళు అప్పు చెప్పండి, చిత్రాలు చేసి తప్పమని చెప్పండి నాన్న, తప్పమని. నాకెందుకే? నీ కొడుకు ఏం చేసుకుంటావో చేసుకో. పరమేశ్వర, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగనని వీళ్ళకి తెలియదులే. సంతోషం. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి. ఏం చేశాను? నువ్వు దొంగవయ్యావు, నేను హంతకురాలనయ్యాను. నువ్వు కోరుకున్నదేగా. రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు. చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోని. మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా. కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు. నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది. నేను నీకు నిజం చెప్పలేకపోయాను. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ. మా వంశం మీద వచ్చిన నిందను మాపేసి మా నాన్న నిరపరాధం రుజువు చేసి నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు? ఆడిన నాటకం చాలు, చేసిన ద్రోహం చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను చేశాను చేశాను. ఇక వెళ్ళు. నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం అలాగో నాకు తెలుసు. వస్తాను. విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్ కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్ కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ.
మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను హాస్పిటల్ దగ్గర నుంచి. అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు. కమాన్ లెట్స్ గో. తెల్లవారేలోగా ఇతనికి స్పృహ రావచ్చు. ఆ మిక్స్చర్ రెడీగా ఉంచుకో. స్పృహ రాగానే ఒక డోసు ఇచ్చి నాకు వెంటనే ఫోన్ చేయి. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే రేపు 8 గంటలకల్లా వచ్చి వాంగ్మూలం తీసుకోవచ్చు అని చెప్పు. పెద్ద డాక్టర్ గారు నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఈ మిక్స్చర్ నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, గోపి, నువ్వు సీరియస్